సో లాస్ట్ క్లాస్లో మనము ఎక్కడి వరకు వెళ్ళామంటే ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. ఓకే, ప్రైవేట్ నెట్వర్క్లో ఓన్లీ ఒక విపిసి క్రియేట్ చేసాము 10 డాట్ సిరీస్ తోటి, రైట్. తర్వాత సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసాం, కానీ మనం ఎక్కడికి అసైన్ చేయలేదు. అంటే రూట్ ఇవ్వలేదు, మనం రూట్ టేబుల్ అనేది క్రియేట్ చేయలేదు. రూట్ టేబుల్ దేనికంటే, ఇప్పుడు మీరు బస్సు ఎక్కిన తర్వాత దానికి నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, లైక్ మనకి సైనింగ్ బోర్డ్స్, ఎక్కడైనా వెళ్ళాలంటే సైనింగ్ బోర్డ్స్ చూపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తుంది, పలానా రూట్ వెళ్తుందని. సో మనకి ఏదైనా లొకేషన్ తెలియకపోతే మనం ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాం కదా పలానా రూట్కి వెళ్ళాలని చెప్పి. అలాగా మనకి ఈ రూట్ టేబుల్ అనేది ఇంటర్నెట్ గేట్వే సంబంధించింది, ఐపీ అనేది తీసుకెళ్తుంది ఇక్కడికి. సో ఇప్పుడు నేను సపోజ్ ఇది నాది ఈసీ టు ప్రైవేట్ మిషన్, ఇది దీనికి నేను ఓన్లీ ప్రైవేట్ నెట్వర్క్ మాత్రమే ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అంటే, లేదా ఇక్కడ ఒక బయట వ్యక్తి కనెక్ట్ అవ్వాలంటే ఈ ప్రైవేట్ నెట్వర్క్కి, సో మనకి కంపల్సరీగా మధ్యలో రూట్ టేబుల్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. ఈవెన్ దో మీరు ఇంటర్నెట్ గేట్వే ఇచ్చినా సరే, ఈ ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసినా సరే, మనకి రూట్ టేబుల్ అనేది మధ్యలో అనేది యాక్సెస్ ఉండాలి. ఇది ఉన్నప్పుడే ఈ నెట్వర్క్ ఇది కనెక్ట్ అవుతుంది ఇంటర్నెట్కి. సో వీడు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలడు, పుట్టి ద్వారా, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ కానీ, గిట్ బ్యాష్ నుంచి కానీ యాక్సెస్ చేయగలడు. సో ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసిన ఓన్లీ ఈ ప్రైవేట్ క్లౌడ్ ఎలా క్రియేట్ చేయాలి, విపిసి ఎలా క్రియేట్ చేయాలి, ఐజీడబ్ల్యూ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. దానికి టెస్టింగ్ కోసం ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, ఒక విఎంని క్రియేట్ చేసి మనం ప్రైవేట్ నెట్వర్క్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. బట్ అది యాక్సెస్ అవ్వదు, ఎందుకంటే మనము బయట ఉన్నాము, మన క్లౌడ్ నుంచి బయటకు వచ్చాము. కాబట్టి ఈ క్లౌడ్ నుంచి మనం లోకల్ నుంచి క్లౌడ్కి యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది కావాలి, దానికి రూట్ టేబుల్ యాక్సెస్ చేయాలి. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ఇదే కాన్సెప్ట్ మనం ఇంకా కాన్ఫిగరేషన్ అలాగే ఉంది, ఈ విఎం కూడా అలానే కాన్ఫిగర్ అయి ఉంది. సో మనం ఈ రూట్ టేబుల్ని యాడ్ చేద్దాం. సో చేసిన తర్వాత ఈ మిషన్ని మనం ఈ బయట నుంచి యాక్సెస్ చేద్దాం, రైట్. సో ఈరోజు ఇది కాన్సెప్ట్, ఇది చేసిన తర్వాత లెట్స్ సీ. అర్థమైందా ఇది? ప్రబలిక, సౌందర్య, మీరు లాస్ట్ క్లాస్కి వచ్చి ఉంటే ఇప్పుడు ఇది అర్థమవుతుంది. అర్థమైందా సార్? నువ్వు హలో. ఎస్ సౌందర్య, సరే. అర్థమైందా ఈ టాపిక్ కాన్సెప్ట్ ఏంటనేది? లేదు సార్, లాస్ట్ క్లాస్ లో అది కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉండే సార్ నాకు. ఓకే, ఆ రికార్డెడ్ వీడియో విన్నావా? లేదు సార్. ఓకే. ప్రబలిక మీరు? సార్ నేను లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు కదా. లాస్ట్ క్లాస్ అంటే మండే రోజు, అదే ఫ్రైడే క్లాస్ లేదు, థర్స్డే రోజు. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఓకే ఓకే. ఆ రోజు అవ్వలేదు కదా. మ్మ్. సరే, అవి రికార్డెడ్ వీడియో చూడండి, ఇది కూడా అది చూసిన తర్వాత ఇది చూడండి, అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఓన్లీ సబ్నెట్ క్రియేట్ ఓకే సార్. చేసి తర్వాత ఐజీడబ్ల్యూ క్రియేట్ చేశాను అంతే. తర్వాత ఒక ఈసీ2 మిషన్ క్రియేట్ చేసి, వర్చువల్ మిషన్, అది బయట నుంచి ఎలా యాక్సెస్ చేయాలో చూశాను, బట్ కనెక్ట్ అవ్వలేదు. సో దానికి మనం ఈ రూట్ టేబుల్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. సో అది ఇప్పుడు చేద్దాం అది. ఓకే సార్. సో నేను నా అకౌంట్లోకి వెళ్తున్నాను.
సో మనం లాస్ట్ క్లాస్లో నార్త్ వర్జీనియా రీజియన్లో మనం EC2 అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో మన మిషన్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మనం డిలీట్ చేయలేదు. వన్స్ మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు డిలీట్ చేయండి, లేకపోతే ఛార్జెస్ పడతాయి. ఇది మన ప్రైవేట్ సర్వర్. సో నేను దీన్ని స్టార్ట్ చేస్తా ఫస్ట్, తర్వాత రూట్ టేబుల్లోకి వెళ్దాం. మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ అయింది. ఇక్కడ మనకి పబ్లిక్ IPv4 అని ఉంది, పబ్లిక్ IP ఉంది, ప్లస్ ప్రైవేట్ IP ఉంది. కానీ మనం పబ్లిక్ IP కూడా ఇచ్చాము, ఎందుకంటే టెస్ట్ చేద్దాము. మనం సబ్మిట్ చేసింది ప్రైవేటే కాబట్టి పబ్లిక్ IP తోటి ఈ సర్వర్ కనెక్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసాం. ఎలాగా? గిట్ బ్యాష్ లో. ఎక్కడుంది గిట్ బ్యాష్? నేను ఇన్స్టాల్ చేశాను కదా, ఇది గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ లోకి మనము ఒక కీ కూడా ఉంటుంది, కీ పేరు. అది మన డౌన్లోడ్ లొకేషన్లో SSH-i. మనం ఒకవేళ కీ పేరు మర్చిపోయాం అనుకోండి, ఎక్కడ నేమ్ అనేది మర్చిపోయాను, ఆ నేమ్ నాకు గుర్తులేదు అనుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్లో స్క్రోల్ చేస్తే మనకి స్లోగా కీ పేరు నేమ్ వస్తుంది ఇక్కడ. ఇదన్నమాట మనము క్రియేట్ చేసిన కీ పేరు ప్రైవేట్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ ప్రైవేట్ అని ఇస్తే, అండ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్ ఇది పబ్లిక్ IP. పబ్లిక్ IP. ఇక్కడ నాకు కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి బ్లింక్ అవుతూ ఉంది ఇది పైప్ సింబల్. సో ఇప్పుడు మనము VPCలోకి వెళ్ళిపోదాం. ఇది ఇలానే ఉంచేసి VPCలోకి వెళ్తే దిస్ ఈజ్ అవర్ VPC. ప్రైవేట్ VPC అని మనం క్రియేట్ చేసాము. ఇది మన VPC. దీంట్లో సబ్నెటింగ్ అనేది కూడా ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. ఈ పబ్లిక్ సబ్నెట్ మంది కాదు. సో ఇది లాస్ట్ బ్యాచ్. తర్వాత ఇంటర్నెట్ గేట్వే అనేది కూడా క్రియేట్ చేసాం ప్రైవేట్గా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రూట్ టేబుల్ అనేది ఈ VPCకి అటాచ్ చేస్తాను. సో మన రూట్ టేబుల్ మనం క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం రూట్ టేబుల్. సో ఇన్ రైట్ సైడ్ క్రియేట్ ఏ రూట్ టేబుల్. రూట్ టేబుల్ నేమ్ మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ప్రైవేట్ -RT-feb అని ఇస్తున్నా. మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ VPC సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో సెలెక్ట్ ప్రైవేట్ VPC. కానీ ఇది మీరు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటే మనకి రాదు. సో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ రూట్ టేబుల్. వన్స్ రూట్ టేబుల్ అయిపోయిన తర్వాత మనం సబ్నెట్ అనేది ఈ రూట్ టేబుల్కి అసైన్ చేయాలి. అప్పుడే కదా మన బస్సు అనేది వెళ్తుంది. మనం అక్కడ బోర్డు పెట్టిన తర్వాత కండక్టర్ ఎవరు లేకపోతే బస్ కదలదు కదా. సో సబ్నెట్ అసోసియేషన్లో మనకి ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మనం ఎడిట్ సబ్నెట్కి వెళ్ళి మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ సబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది సెలెక్ట్ అయింది. దెన్ సేవ్ అసోసియేట్. దీన్ని మనం అసోసియేషన్ చేసాము. ఓకే, దెన్ ఇంకొకటి మనం ఓన్లీ రూట్ ఇచ్చాము, ఇది ప్రైవేట్ ఓన్లీ. సో మన దీనికి పబ్లిక్ యాక్సెస్ కావాలి కదా ఇప్పుడు. సో మన పబ్లిక్ IP ఏంటి మంది? ఇక్కడ యాడ్ రూట్, మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం కదా. సో పబ్లిక్ IP ఎందుకు ఇలా ఇస్తున్నా అంటే 0.0.0.0 అంటే ఎనీ నెట్వర్క్ మీరు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయని, నాకు నా ప్రైవేట్ IP అనేది పబ్లిక్లో యాక్సెస్ అవ్వాలని. మనము బస్సు వితౌట్ బోర్డ్ పెట్టేస్తే అదేముంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కదా బస్సు అనేది. సో మీరు మాదాపూర్ అంటే మాదాపూర్, కొండాపూర్ అంటే కొండాపూర్, లేకపోతే గచ్చిబౌలి, ఇటు సైడ్ మియాపూర్, అట్లాగా మనకి నెంబర్ ప్లేట్ లేకపోతే బస్ అనేది కండక్టర్ మీద అండ్ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే ఇక్కడ నేను మనం క్రియేట్ చేసిన IGW అనేది
ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటే ఇది మనం క్రియేట్ చేసిన ఐజీ ప్రైవేట్. సేవ్. అదేనా మనం క్రియేట్ చేసిన ఐజీ ప్రైవేట్. ఎస్, ఇదే అన్నమాట. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. మనం రూట్ టేబుల్ క్రియేట్ చేసాము. ఈ రూట్ టేబుల్ అనేది ఏమి ఇచ్చాము? ప్రైవేట్ ఆర్టీ ఐఫన్ పెబ్ అని ఇచ్చాము. ఈ రూట్ టేబుల్ కి మనం సబ్నెట్ అనేది అసోసియేట్ చేసాము. అట్ ద సేమ్ టైం రూట్ అనేది ఇచ్చాము. ఏది ఇచ్చాము? రూట్ అనేది లోకల్ది ప్లస్ పబ్లిక్ది. మనం ఏదైతే ఇంటర్నెట్ గేట్వే ఇచ్చాం కదా, ఇది ఇంటర్నెట్ అనమాట. ఇది లేకపోతే మనకి ఇంటర్నెట్ అనేది రాదు కదా. ఈ ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే అనేది మస్ట్. ఇది వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రూట్ కి మనం అసోసియేట్ చేయాలి. ఇలాగ టార్గెట్ వన్స్ ఇది యాక్టివ్ అయితేనే మనకి మన వర్చువల్ మిషన్ అనేది బయటకి యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం గిట్ బ్యాష్ లోకి వెళ్ళి మనం సేమ్ కమాండ్ ఇస్తున్నాం, నేనేం చేంజ్ చేయట్లేదు. సో ఇది ఎస్ఎస్హెచ్ అనేది మనము ఆ ప్రోటోకాల్ సెక్యూర్ సెల్ నుంచి మనం పబ్లిక్ ఐపీని మనం యాక్సెస్ చేస్తున్నాం లోకల్గా. ఇక్కడ నాకు ఏమడుతుంది? ఆర్ షుడ్ వాంట్ కంటిన్యూ కనెక్టింగ్ అని అంటే ఎస్ అని ఇస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ నా లోకల్ మిషన్ కాకుండా నాకు క్లౌడ్ మిషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నాకు EC2 ఐఫన్ యూజర్ మన ఇది పబ్లిక్ ఐపీ, ఇది ప్రైవేట్ ఐపీ కదా. మనం ఇచ్చిన ప్రైవేట్ ఐపీ ఇదే కదా. ఇక్కడ చూడండి 150.231 ఉంది ఇక్కడ. ఇది ప్రైవేట్ ఐపీ మనం క్రియేట్ చేసిన, మనం కస్టమైజ్ చేసిన ప్రైవేట్ ఐపీ. ఇక్కడ మనం కస్టమైజ్ చేసిన ప్రైవేట్ ఐపీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది. ఇవి డిఫాల్ట్గా ఉంటాయని చెప్పాను. ఈ 231 అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మన లైనెక్స్ క్లౌడ్ VM అనమాట. సో ఈ క్లౌడ్ VM మనం యాక్సెస్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి మనం ఏదైనా చేసుకోవచ్చు. సో నేను లైనెక్స్ కమాండ్స్ mkdir బ్యాచ్ 2 అని ఇస్తున్నా. నేను ఫోల్డర్ చూడాలంటే ఇది నా ఫోల్డర్ బ్యాచ్ 2. అంటే ఇది మన లైనెక్స్ మిషన్, క్లౌడ్ మిషన్. ఇది నా లోకల్ మిషన్ కాదు, క్లౌడ్ మిషన్. సో నిన్న మనం జస్ట్ ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. అండ్ మనం ఏం చేసాం, దాని తర్వాత ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ప్రైవేట్ నెట్వర్క్ కి మనం పబ్లిక్ రూట్ టేబుల్ అనేది అసైన్ చేసి దీనికి ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేసాం అనమాట ఈ ప్రైవేట్ నెట్వర్క్ కి. అప్పుడు ఇక్కడ నుంచి ఈ లోకల్ సిస్టమ్ నుంచి క్లౌడ్ కి మన మిషన్ అనేది యాక్సెస్ అయింది. సో ప్రైవేట్ కి పబ్లిక్ కి అది డిఫరెంట్. ప్రైవేట్ అనేది మనకి విత్ ఇన్ నెట్వర్క్, విత్ ఇన్ ఆఫీస్ ఇంటర్నల్ గా మనకి యాక్సెస్ అయ్యేది ప్రైవేట్ నెట్వర్క్. పబ్లిక్ అనేది అవుట్ సైడ్ వరల్డ్ మనం యాక్సెస్ చేసేది. మనము మన సిస్టమ్ ని, మన అప్లికేషన్ ని బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా, అది మనకి పబ్లిక్ సబ్నెట్ అన్నమాట. సో అర్థమైందా? సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక VPC క్రియేట్ చేయండి. ఒక VPC క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, క్రియేట్ ఏ VPC నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. సో ఫెబ్ ఐఫన్ ప్రైవేట్ అని ఇచ్చేయండి, మీకు గుర్తుంటుంది. తర్వాత ప్రైవేట్ ఐపీస్ ఏమి ఇస్తారు మీరు? VPC IP 10.0.0.0/16. ఓకే, తర్వాత సబ్నెట్ అనేది క్రియేట్ చేయండి. సబ్నెట్ నేమ్ వచ్చేసి సబ్ ఐఫన్, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ నేమ్ ఇవ్వండి, ప్రైవేట్. వన్స్ సబ్నెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ అడుగుతుంది అనమాట. మీరు VPC ఏదైతే క్రియేట్ చేశారో
దానికి ఈ సబ్నెట్కి అసోసియేట్ చేయండి. వన్స్ ఇది అయిన తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఇవన్నీ స్టెప్స్ ఉన్నవి, ఫస్ట్ వీడియోలో చూడండి. ఇంటర్నెట్ గేట్వే వన్స్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ విపిసికి అటాచ్ చేయాలి. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత ఈ విపిసికి అటాచ్ చేయాలి. మీరు క్రియేట్ చేసిన ఈ ఫెబ్ ప్రైవేట్కి అటాచ్ చేయాలి దీన్ని. వన్స్ చేసిన తర్వాత మీరు రూట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు రూట్ టేబుల్? ఇంతవరకు ఇది ప్రైవేట్, నెట్వర్క్. ఇక్కడ నుంచి మీరు పబ్లిక్ నెట్వర్క్. సో వన్స్ రూట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత రూట్ నేమ్ ఇస్తారు కదా మీరు, feb-rt-root. వన్స్ రూట్ ఇచ్చిన తర్వాత మీరు సబ్నెటింగ్ అనేది అసోసియేట్ చేయాలి. సబ్నెట్ని అసోసియేట్ చేయాలి. ఒక నిమిషం. సో సబ్నెట్ అసోసియేట్ చేసిన తర్వాత మీరు వన్ సబ్నెట్ అనేది మీకు ప్రైవేట్గా ఇస్తారు కాబట్టి ఇది సబ్నెట్ అనేది అసోసియేట్ అవుతుంది. తర్వాత రూట్ అనేది ఇవ్వాలి. మీరు ఏదైతే రూట్ టేబుల్ క్రియేట్ చేస్తారో ఆ రూట్ టేబుల్ని ఈ ఇంటర్నెట్ గేట్వేకి టార్గెట్గా మీరు కనెక్ట్ చేయాలి. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇంటర్నెట్ గేట్వే, మీరు క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వే నేమ్ కనిపిస్తుంది అనమాట ఈ రూట్లో. అప్పుడు మీరు ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ అయిన తర్వాత మీకు పబ్లిక్ ఐపీ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఇది మీకు నేను నోట్స్ ఇది పంపిస్తాను, ప్రాజెక్ట్ వర్క్ ఇది. మీరు ఇది క్రియేట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అకౌంట్ క్రియేట్ చేయండి. అవన్నీ స్టెప్స్ చూసిన తర్వాత ఈ ఫాలో అవ్వండి. ఓకేనా? వన్ సెకండ్. సో మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ సార్. ఓకే. సో ఈరోజు ఇది టాపిక్. రేపు మనం ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, నాట్ గేట్వే అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ నాట్ గేట్వే అండ్ ఎలాస్టిక్ ఐపీ అండ్ విల్ టెస్ట్ ది NAT gateway using two EC2 instance. Okay. So మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ.